అందరూ అది దీనికోసం హాయ్ నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు. యా ఎందుకు? మేబీ హీ హ్యాస్ ఎ విజన్. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? అసలు నచ్చలేదు బ్రో, లిటరల్లీ. జగన్ గారు ఇచ్చిన పథకాల్లో ఏ బెస్ట్ ఏ వేస్ట్? నాకు తెలిసి అన్నీ ఓల్డ్ పథకాలే, దానికి పేర్లు మార్చి వాళ్ళ పేర్లు మార్చి ఇలా పెట్టేసుకున్నారు తప్ప ఏవి బెస్ట్ అని ఇవన్నీ లేదు. అన్నీ లైక్ కొత్తగా తీసుకొచ్చాడు, అవన్నీ ఒక పిచ్చి ఆలోచనలా అనిపించింది. లైక్ ఇది ఏంటిది, అందరు దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ అది కూడా ఒక దగ్గర పెడతాడు, అందరు రేషన్ అక్కడికి వెళ్ళి తీసుకోవడమే. సేమ్ లాస్ట్ టైం ఎలా జరుగుతుంది ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ఇక్కడ ఉన్న మెయిన్ మారింది ఏంటంటే ఒక వెహికల్ మారింది అంతే. జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఏపీ నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి అంటున్నారు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా వెళ్ళిపోయి ఈ ఎలక్షన్ టైంలోనే చాలా వెళ్ళిపోయినాయి. ఇది ఎలక్షన్ నుంచి కూడా నేను ఇదే అనుకుంటున్నాను. చాలా లైక్ లూలు మాల్ అని లాస్ట్ టైం ఇక్కడికి ఏదో కంపెనీ వచ్చింది, అనంతపూర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కంపెనీస్ తెచ్చారని మొన్న ఏదో ఎంఓయూలు సంతకాలు చేశారని చెప్పారు, అది పేపర్లో మాత్రమే పరిమితం అయింది కానీ ఏవి దీనిలో లేవు, ఆచరణలో లేవు. అండ్ ఉద్యోగాల వ్యవస్థ ఎలా ఉంది? అదే వాలంటీర్ల వ్యవస్థ కానీ అది కరెక్టేనా? యువతకి ఉద్యోగాలు అవి ఇవ్వటం? వాలంటీర్లు అంటే అది రెండు రకాలుగా చూడాలి బ్రో. అది రాజకీయంగా చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు, కానీ మామూలుగా సేవ చేస్తున్నారు అనే పరంగా అయితే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ అభివృద్ధి పరంగా అయితే ఏం చెప్పుకోవచ్చు ఏపీలో? నిల్ బ్రో, డెవలప్మెంట్ అనేది నిల్లు. అందరికీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంతే, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. బటన్స్ ప్రెస్ చేస్తున్నారు 120 సార్లు బటన్, ఎన్నోసార్లు లైక్ నెంబర్ నాకు ఫిగర్ తెలీదు. సో అన్నిసార్లు బటన్ ప్రెస్ చేశాను, మీరు ఒక్కసారి బటన్ ప్రెస్ చేయండి అని అంటున్నాడు ఆయన. సో అలా ప్రెస్ చేస్తే ఇంకో 10 years బ్యాక్ వెళ్ళాల్సిందే. అండ్ 175కి 175 అంటున్నారు కదా, దానిపైన అది అసలు 175 వాళ్ళకి రాదేమో, వాళ్ళకి 175 వరకు రాదు, 75 కూడా రాదు వాళ్ళు. మరి జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నారు కదా, యా బీజేపీ కూడా. అంటే ఏమాత్రం ఇంపాక్ట్? యా అది ఇంపాక్ట్ గ్యారంటీ ఉంటుంది, అది ముందు నుంచి అనుకుంటుంది ఎవరైనా కూడా. జనసేన కలిస్తే లేదంటే ఓట్లు చీలిపోతాయని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ స్ట్రాటజీలు అన్నీ వేరు కదా. సో వాళ్ళు కలిస్తేనే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. కలిసి రావడం 24 సీట్లు ఇవ్వడం కరెక్టేనా అంటారా? ఐ థింక్ హీ డిజర్వ్ మోర్, బట్ లాస్ట్ టైం ఒక్క సీట్ కూడా గెలుచుంటే కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది, కానీ గెలవలేదు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఒక 20 సీట్లు గెలిస్తే మేబీ ఆయన కూడా గెలిస్తే ఎమ్మెల్యేగా మినిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా షేర్ చేశారు కదా, 3 years అయినా 2 years అయినా సీఎం అని. అదొకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కరెక్ట్ ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇప్పుడు కూడా చెప్పలేదు. ఇంకా ఎలక్షన్ చూసిన 30 రోజులు ఉంది, ఏ విధంగా గెలగరు అసలు జనసేన పార్టీ? ఇది ఇప్పుడు ఆచితూచి అడిగేస్తున్నారు అనమాట. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి చూసారా, ఇప్పుడు జంపింగ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆచితూచి అడుగేస్తున్నారు అనమాట వీళ్ళు, ఎక్కడ ఎవరికి ఇవ్వాలి ఏంటి. ఇప్పుడు లాస్ట్ టైం అందరినీ తెచ్చిన వాళ్ళని కూడా ఎలా అంటే చదువుకున్న వాళ్ళని, ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అలాంటి వాళ్ళనే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు పిఠాపురం నుంచి ఒకటి, భీమవరం నుంచి ఒకటి బాగా ఎక్కువ వినబడుతుంది పవన్ కళ్యాణ్ నామినేషన్. అంటే ఏ ఏరియాలో వేస్తే గెలుస్తున్నారు? నాకు అక్కడ అంత ఐడియా లేదు బ్రో, నాది వేరే రీజన్. మేబీ భీమవరంలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను విన్నాను. అయితే ఇప్పుడు పిఠాపురం వచ్చేసి 90% కాపు నామినేషన్ ఉన్న ఏరియా. ముద్ర ఇప్పుడు ఏంటంటే ఆ పిఠాపురం నుంచి మన కాపు నాయకుడైన ముద్రగడ పద్మనాభం గారు సీఎం అపోనెంట్ పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్ తీసుకోవడం జరిగింది. ఏంటి ఒకవేళ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఒకవేళ ఏమైనా గెలిచి ఇంపాక్ట్ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు? నాకు అక్కడ అంత ఐడియా లేదు బ్రో, నాకు ఎంత పెద్ద క్వశ్చన్ నాకు అక్కడ అంత ఐడియా లేదు. మరి మీరే కదా రసంగా ఆ ఊర్లో అంత ఐడియా లేదు, మిగతా పార్టీకి ఓవరాల్గా అయితే నాకు ఐడియా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ప్లస్ కలిపి ఒక 120-130 వరకు.